రూపాయలు ఇస్తానికి ఏడిచారు అంతకుముందు 3000 ఇస్తున్నారు ఇంటికి వచ్చి లెగ్గొట్టి. ఆయన అసలు సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడు, గన్మ్యాన్ అవసరంలా. వరుసవారి పేర్లు కాకేసి నీ పని ఏంటి బాబా అని అడుగుతాడు. మరి మా అబ్బాయికి ఇలా సోటి ఇచ్చుంటున్నారా? అవి చాలదా? జగన్ పరిపాలన ఉండమంటే మానవులు బతికున్నారు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన చాలా బాగుంది. ఎందుకంటే అందరినీ ఆ కులం ఈ మతం అని కాకుండా ప్రతి ఒక్కరిని అర్హులని ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అందుతున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. చాలా బాగుందని చెప్తాను నేనైతే. పథకాలు అందరికీ అందుతున్నాయి. అవును. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? కైలి అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక్కడ పనితీరు ఏ సమస్య వచ్చినా చక్కగా చెప్తే తీరుతాడు, చాలా బాగుంది. మీ సమస్యలు ఉందని చెప్పేసి అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే ఎలా స్పందిస్తారు? మీతో మంచిగానే స్పందిస్తాడు, ఏ ఇబ్బంది పెట్టడం. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా చాలా మంచిగా. మరి ఈసారి గెలిపించుకుంటారా అనిల్ కుమార్ గారు? కంపల్సరీగా. ఎందుకని? ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది, ఆయన మీద మంచి వ్యక్తి అని, గెలుస్తాడని నమ్మకం ఉంది. మీ ఎమ్మెల్యే గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలని మీరు ఏం చెప్తారు? అట్టంటాడు ఎప్పుడు గెలవాలని అనుకుంటాం, కానీ అంత మంచిడని చెప్పి గెలవాలని అనుకుంటాం. అది మా ఉద్దేశం. పర్లేదండి, బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? పెన్షన్లు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు, అన్ని పథకాలు అమలు పరుస్తున్నారు, నవరత్నాలు మొత్తం అన్నీ అందుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే కైలా అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. అంటే మీ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఆయన ఎలా పరిష్కరిస్తారు? ఇక్కడ సచివాలయంలో మీటింగ్ పెట్టి మొత్తం అందరిని సమావేశపరిచి ఆయన దృష్టికి వచ్చినట్లని పరిష్కరిస్తూ ఉంటారు. మీ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మీతో ఎలా స్పందిస్తారు? ఆయన బాగానే స్పందిస్తారు. ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా ప్రజలకు పనికొచ్చేటటువంటి వ్యక్తి, చాలా బాగానే ఉంది. మరి ఈసారి గెలిపించుకుంటారా? తప్పకుండా. ఎందుకని తప్పకుండా అంటున్నారు? జగన్ గారి పరిపాలన బాగుంది కనుక ఈ అనిల్ కుమార్ గారు కూడా కాస్త మెరుగైనటువంటి సేవలు చేస్తున్నారు. దాని దృష్ట్యా జగన్ గారే రావాలని కోరుకుంటున్నాను. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. ఏ విధంగా అంటారు? అన్ని విధాలు బాగానే ఉంది. పథకాలు వస్తున్నాయి అందరికి వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. మీ సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరిస్తారా? బాగానే పరిష్కరిస్తారు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు ఆయన? మంచివాడే, మామూలుగా అన్ని విధాలు బాగా చేస్తున్నాడు. ఈసారి గెలిపించుకుంటారా? మరి అందరూ వేస్తే గెలుస్తాడు, మరి గెలిపిద్దామని ఉంది. మీ ఎమ్మెల్యే గారు ఎవరండి? కైలి అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? అడిగితే పనులను చేస్తాడు, మాట్లాడితే చేస్తాడు, బాగా ఆడుతాయి. అంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? బాగా పడుతాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మంచివాడే. మరి ఈసారి గెలిపించుకుంటారా? తప్పకుండా. ఎందుకని? ఎందుకంటే మంచివాడు, మనం గెలిపించుకుంటాం. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అది చక్కగా మాట్లాడతాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, అందరూ బాగా చేస్తున్నాడు. పథకాలన్నీ అందరికి అందుతున్నాయా? నా ఒకరి తగ్గదు అది అలా, నాకు అమ్మఒడి మాత్రం కంపల్సరీ పడుతున్నాయి. ఫస్ట్ పేమెంట్లోనే పడిపోతున్నాయి అమ్మడితోనే. ఒకరి తగ్గదు మనకు అనవసరం. మనకు బాగుంది, బాగా చేస్తున్నాడు. ఎమ్మెల్యే ఎవరండి? అనిల్ కుమార్ గారు అండి. ఆయన పనితీరు ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే రోడ్లు బోర్డులు బాగా వేస్తున్నాడు, వచ్చిన ఏమైనా సమస్యలు చెప్పుకుంటే తిరుగుతున్నాడు, అంతా బాగా చేస్తున్నాడు. ఇక ఆయనగా గెలిపించుకుంటాం ఈసారి. ఆయన ఏమో కానీ పైన ముఖ్యమంత్రి చూసి వేసుకుంటాం కదా ఓట్లు. ఇన్నేముంది, పథకాలు ఇచ్చేది ఆయన చూసుకుని ఓట్లు వేసుకుంటాం, ఆయన గెలిపించుకుంటాం. మళ్ళీ వ్యక్తిగతంగా ఎలాంటి వారు? అనిల్ కుమార్ మంచివారండి, మంచి బాగా చేస్తాడు. పని మాట్లాడతాం కూడా బాగా మాట్లాడతాడు, బాగా చేస్తాడు అన్ని పనులన్నీ. ఎలా ఉంది అంటే? బాగానే ఉంది. పథకాలు అన్నీ అందుతున్నాయా? బాగా చేస్తున్నాడు. అది మరి ఈసారి గెలుస్తారు జగన్ గారు? గ్యారెంటీ. ఎందుకని నమ్మకం చెప్తారు? అంటే పథకాలు జనం ఇప్పుడు వరకు ఆయన గురించే బతుకుతున్నారు. పింఛన్ వస్తుందా మీకు? ఇంటికి వస్తుందా? ఎప్పటి పింఛన్ ఇంటికి వస్తుంది కదా, సంతోషమేనా? సంతోషమేగా చెప్పేది. మరి గెలిపించుకుంటారు? గ్యారెంటీ. సత్యం లేదే అనుకోవటమే కానీ గ్యారెంటీ. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఆయన. మరి ఆయన ఆయనేగా తీయడే ఆయనే. ప్రజల సమస్యలు ఉంటే పట్టించుకుంటారా? ఆయన గెలిపించుకుంటారా? మరి గ్యారెంటీ. చెప్పండి, జగన్ పరిపాలన ఎలా ఉన్నాయి అంటే? చాలా బాగుంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈ ముందు ఒకటి రేట్లు పెంచేళ్ళు కానీ కడవన్నీ బాగానే ఉన్నాయి. పథకాలన్నీ అందరికీ. ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన పనితీరు పర్వాలేదు. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే చేస్తున్నారు ఏదో పనులు, చిన్న పనులు పనులు, అది కాకపోతే పరిపాలన బాగానే ఉంది. మీ గ్రామానికి తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. బాగానే ఉందమ్మా, అంతా బాగానే ఉంది, సక్రంగా ఉంది, మనకేం ఎదురు లేదు. పథకాలన్నీ అందుతున్నాయా? బ్రహ్మాండంగా.
మరి గెలిపించుకుంటారా జగన్ గారిని ఈసారి? బ్రహ్మాండంగా. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకమే. ఆ చేసిన పనులు అలాంటివి, తిన్నిది లేదు అనకూడదు, దానికైనా చెయ్యాలి మనం. ఈ ఎమ్మెల్యే గారు ఎవరు? అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుందండి. నిన్న ఓపెనింగ్ అయింది సచివాలయం, ఆ 2 ఎంబులు అదే అయ్యే రాత్రి అందరం ఉన్నాం, అన్నీ బాగానే చేసాం. అంటే మీ ప్రజల సమస్యలు ఉంటే ఎలా పరిష్కరిస్తారు ఆయన? చూస్తారండి, పర్వాలేదు. మరి గెలిపించుకుంటారు ఈసారి? బ్రహ్మాండంగా. చెప్పండి బాబు, జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. మాకే బాబు 60 సంవత్సరాలకు పెన్షన్ వస్తుంది. 45 సంవత్సరాల వాళ్ళకి మరి ఇస్తున్నాడు డబ్బు 18,000 19,000. మాకు పర్వాలేదు బాబు. ఎందుకు మళ్ళీ ఆయన గురించి అబద్ధం ఆడాలి? ఏం బాధలేదు. పథకాలు అందరూ అందుతున్నాయి. ఈ పథకం అందరలేదు అని ఏంటంటే ఇక అది మాది పాపం. ఈసారి గెలిపించుకుంటారా? కంపల్సరిగా. ఎందుకని బాబాయ్ అంత నమ్మకం చెప్తున్నారు? అంతే పనులు అయ్యా, పనులు బట్టే. మరి మా అబ్బాయికి ఎలా చోటు ఇచ్చాడు చెంటున్నారా? అవి చాలదా? మళ్ళీ గెలిస్తే వాళ్ళు ఇల్లే కట్టిస్తాడేమో. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఏ విధంగా అంటారు? ఇప్పటికీ బాగానే ఉంది ఆయన పరిపాలన, క్లాస్గా ఉంది. మళ్ళీ ఆయనే గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? అది గ్యారెంటీ నా మనసులో. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా? శుభ్రంగా అందుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ గా. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆనందం వాడతాను, కాకపోతే అంత మెజార్టీ రాదు, కానీ పోయినసారి తక్కువ మెజార్టీతో వస్తాడు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? ఈసారి గెలిపించుకుంటారా? మరి గట్టి గెలుస్తాడు. జగన్ అనే పరిపాలన చాలా బాగుంది. అంటే ఏ విధంగా? అన్ని పథకాలు మా లేబర్కి బాగున్నాయి. అన్నిటి మాకు అన్నీ వస్తాయి. ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే? కైలా అనిల్ కుమార్. పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? మాకు ఏదన్నా అందుబాటులో ఏదైనా పని చేయాలన్నా మాకు త్వరగా రియాక్ట్ అవుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఏదన్నా సమస్య ఉందని ఆయన దగ్గర త్వరగా పరిష్కరిస్తున్నాడు మా సమస్యను ఆయన. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా చాలా మంచివాడు ఆయన. ఈసారి గెలిపించుకుంటారా? కంపల్సరీగా గెలిపించుకుంటాం. ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే పేదదానికి బేరం లేకుండా శుభ్రంగా చూస్తున్నాడు మమ్మల్ని అందరినీ. ఆఫీస్కి వెళ్ళినా శుభ్రంగా పలకరిస్తాడు, చేస్తాడు. ఏదన్నా అవసరం ఉన్నా చేసి పెడతాడు. పథకాలన్నీ వస్తున్నాయా? పింఛన్ వస్తుందా? వస్తున్నాయి. ఇంటికే వస్తుందా? ఇంటికే వస్తుంది. ఈసారి గెలిపించుకుంటారా మరి జగన్ గారిని? ఏపిద్దాం. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? ఎందుకని ఏముంది, వాళ్ళు ఇష్టం వాళ్ళదే, మనం చెప్పేది ఏముంది. ఇప్పుడు నేను ఏమంటే నువ్వు వేయవు కదా, అంతే కదా. నీకు ఇష్టమైన వాళ్ళకి ఏమంటే నేను వేయను కదా. అందరూ ఇష్టమైతేనేగా. ఒకడు గెలవాలంటే అందరూ ఇష్టం అవ్వాలి. అది మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? కైలా అనిల్ కుమార్ గారు. పామరు బాగానే ఉంది. వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మేము పొద్దాక ఎగసాలు చేసుకునేవాళ్ళు. అలా ఉంటాం. మేము ఏం తిరుగుతాం, ఎక్కడెక్కడ తిరుగుతారో ఏం చేస్తారో మనకేం తెలుసు. ఈసారి గెలిపించుకుంటారా మరి? నా అయిపోయి వేస్తా నేను ఓటు. అంటే ఏ విధంగా అంటారు? ఎందుకు అన్నింటిలో పథకాల్లో అన్నింటిలో కూడా బాగుంది. పథకాలు అందరికీ అందుతున్నాయా? అన్నీ అందుతుంది. మీ ఎమ్మెల్యే ఎవరండి? అనిల్ కుమార్. కైలా అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే మీ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? ఆయన బాగా పరిష్కరిస్తాడు. మాట్లాడిన మనం మంచితనంగా ఆయన చేయమనే పని మనకు చేస్తాడు. అంటే మీ సమస్యలు ఉన్నాయని కైలా అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? బాగానే ఉంటాడు. బాగా అన్ని పనులు కూడా బాగా చేస్తాడు ఆయన. వ్యక్తిగతంగా అలాంటి బాగా మంచిది. వ్యక్తిగత కూడా మంచిది. ఈసారి గెలిపించుకుంటారా మరి? మళ్ళీ ఎమ్మెల్యే ఆయనే. ఎందుకని అంత కన్ఫర్మ్ చెప్తున్నారు? అంతంటే ఆయన చేసే పనులు కంపల్సరీ ఆయనే మరి ఎమ్మెల్యే. మీ ఎమ్మెల్యే గురించి ఒక మాటలు చెప్పాలంటే మీరేం చెప్తారు? బాగా మంచోడు ఎమ్మెల్యే గారు. వ్యక్తిగతంగా చాలా మంచోడు. పరిపాలన ఎలా ఉంది ఏంటి? బాగానే ఉందయ్యా. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా మాకు అన్ని రకాలుగా వస్తున్నాయి. బాగానే ఉంది. నెంబర్ 1గా ఉంది. లేబర్కి బట్టి బాగుంది. అన్నీ అందుతున్నాయి. అన్ని పథకాలు అందుతున్నాయి. ఇప్పుడు మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఇప్పుడు అనిల్ కుమార్. కైలా అనిల్ కుమార్ గారు ఎలా పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఈ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన? ఇప్పుడు పేటలకి బాగానే చేశాడు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? అన్నీ చేస్తాడు. మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కైలా అనిల్ కుమార్ దగ్గరికి వెళ్తే ఎలా స్పందిస్తారు ఆయన? గెలుతామే. నెరవేర్చాడు కాబట్టి అన్నీ నెరవేర్చాడు. బాగుందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అన్ని పేదలకు బోధలు బాగా ఇస్తున్నారు. డబ్బులు బాగానే ఉంది. పథకాలన్నీ పథకాలు అందరికి అందుతున్నాయి. అందరికి ఇంతవరకు తెలుగుదేశం గవర్నమెంట్లో వైఎస్ఆర్ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు. 80 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన. ఇప్పుడు అందరికి ఆ గవర్నమెంట్ లేదు, ఆ పార్టీ లేదు, ఈ పార్టీ అందరికి ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని బాగా. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ పామరు.
ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? పనితీరు బాగానే ఉందిలే. అంటే ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? ప్రజల సమస్యలు అంటే మనం వెళ్ళి చెప్పుకుంటే తీరుతున్నాడులే. ఎడన్నా కొద్దిగా రోడ్లు కొద్దిగా ఆగినాయి కానీ పర్వాలేదు, బాగానే ఉంది. మీ సమస్యలు ఏదైనా ఉందని ఆయన దగ్గరికి వెళ్తే మీతో ఎలా బాగానే మాట్లాడతాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మంచివాడేనండి, మంచివాడే. ఏ కులమైనా గెలుస్తాడు. అంటే ఏ విధంగా అంటారు? అన్ని రంగాల్లోనూ నెంబర్ 1గా ఉంది. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? పర్వాలేదు. అంటే మీ సమస్యలు ఏదైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు ఆయన? ఊళ్ళోకి వస్తాడు, మాట్లాడతాడు, పని చేసి పెడుతున్నాడు. మరి ఈసారి మరి గెలిపించుకుంటారా? 99.5 వాళ్ళు గ్యారెంటీ. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? పరిపాలన అటుంది, స్థానికంగా పనిచేస్తున్నాడు, పిలిస్తే పలికే మనిషి. అందుకు వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచిది బాబు. ఏ సమస్య వచ్చినా అడిగితే సాధ్యం వరకు తీరుస్తాడు. అది మీ సమస్యలు ఉందని అనిల్ కుమార్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు ఆయన? మా బొట్టడికి ఏమీ ఉండవు అనుకోండి, లేకపోయినా వెళ్తే సమాధానం బాగా చెబుతాడు, బాగుంది. నెంబర్ 1 ఉంది, మళ్ళీ వెళ్తాడండి. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? నమ్మకం అంటే ఓహో తలకాయకి 1 లక్ష ఇచ్చాడు. తలకాయ 1 లక్ష, గుడ్డోడికి గురోడికి మొత్తం అందరికీ. ఒక మనిషికి వచ్చేసి ఒక 45 సంవత్సరాలు కూడా ఇస్తున్నాడు. కాదు అది ఒకటే తప్పుతుంది. 45 సంవత్సరాలు ఇస్తే మా పని పోయినట్టు. అయితే ఇటువంటి గుంటోండి తీసుకోండి, తప్పలేదు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? కైలి అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఆయన పనితీరు బ్రహ్మాండంగా ఉంది. అంటే ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారా? ప్రజల సమస్యలు నిన్న కూడా వచ్చాడు ఇక్కడికి, మన సచివాలయం కూడా ఓపెనింగ్ వచ్చాడు రాత్రి 2 సాయంత్రం. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా నెంబర్ 1 మనిషి అండి. ఈసారి గెలిపించుకుంటారా? నెంబర్ 1గా బాగుంది. పథకాలన్నీ వస్తున్నాయా? బ్రహ్మాండంగా. పింఛన్ వస్తుందా మీకు? పింఛన్ వస్తుంది. ఇంటికే వస్తుందా? ఇంటికే వస్తుంది. మరి గతంలో ఇంటికి రాలేదు కదా, ఎలా ఉండేది? మేము వెళ్ళా పంచాయతీ ఆఫీస్లో అంగన్వాడీలో అట్లా చెప్పులు పడేవాళ్ళం. ఇప్పుడు అదేం లేదు, ఇంటికే సంతోషమేనా? బ్రహ్మాండంగా గెలిపించుకుంటారు ఈసారి? బ్రహ్మాండంగా. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? మాకు ఆయన కావాలి. ఎందుకని బాబాయ్? అసలు మీరు ఎందుకని మమ్మల్ని ఎవరు పండుగ ఏంటంటే మాకు కావాలన్నప్పుడు నేను చెప్పు. మరి జగన్ గారిని ఓడిస్తామని చెప్పేసి 3 పార్టీలు కలిసి వస్తున్నాయిగా. ఆ 3 పార్టీలు కాదు, 14 పార్టీలు కలిసినా అదే ఆయన వల్ల ఎడగట్టం ఎవడవల్ల కదా అయింది. అది మా నమ్మకం మాది. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగుంది. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పట్టించుకుంటారు? పట్టించుకుంటారు, వస్తారు, చూస్తారు. మాకు ఆయన గురించి అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచివాడు. మరి ఈసారి గెలిపించుకుంటారా? ఓకే, బ్రహ్మాండంగా ఫుల్ మెజార్టీతో. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలు చెప్పాలని మీరు ఏం చెప్తారు? మేమేం చెప్తాం, బాగున్నాడని చెప్తాం, మంచోడని చెప్తాం, ఇంకేం చెప్పం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఏంటి? బాగా ఉందా అంటే ఏ విధంగా అంటారు? అన్ని ఇస్తున్నాడుగా, పథకాలన్నీ అందుతున్నాయి, బియ్యం అందుతున్నాయి, అన్నీ వస్తున్నాయి. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఇంటికే వస్తుందా? తెస్తారు, లేకపోతే ఒక్కోసారి మేమే వెళ్తాం తెచ్చుకుంటాం. మరి గతంలో ఎలా ఉండేది? ఇంటికి రాలేదు కదా పింఛన్. ఇదివరకు అప్పుడేమి లేదు గామే, ఎక్కడికో వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చేది. బియ్యం కూడా ఇంటికే వస్తున్నాయి. సంతోషమేనా మరి? సంతోషమే. మరి గెలిపించుకుంటారా జగన్ గారిని? ఎందుకని? మాకు వాతావరణం బాగుంది కనుక, లేకపోతే ఎత్తంగా వద్దు అనుకుంటాంగా. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? ఈయన అనిల్ కుమార్. మరి మీ సమస్యలు ఏదైనా ఉంటే ఎమ్మెల్యే ఎలా పరిష్కరిస్తారు? చేశాడు, వచ్చి అయ్యే చేస్తున్నారు. మరి ఈసారి గెలుస్తారంటారా? అని గెలుస్తారంటే ఇక జగన్ మీద అభిమానంతో ఆయన గారు మంచితనంతో గెలవాల్సిందే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏముంది, పిల్లలకి చదువులు అవి బాగానే ఉన్నాయి. వ్యవసాయానికి ఒడ్డు కూడా మంచి రేట్ ఇచ్చాడు. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్. మీ అభిప్రాయంగా ఏమంటారు? గెలుస్తాడనే ఉంది ఎంతన్నా కానీ. ఎందుకని అంటారు? జగన్ గారు చేసిన పనులు అలాంటివి. ఇవాళ పేదవాడికి అందరికి ఇళ్ళ స్థలం కొనుక్కొని పరిస్థితుల్లో ఆడు 1.5 స్థలం ఇచ్చాడు. ఇప్పుడు నాకంటూ ఉంది, లేనోడు అందరికీ ఇవాళ ఉపయోగపడ్డాడు కదా. అందుకోసం గెలుస్తారంట. ప్రతి పని బాగానే చేశాడండి జగన్ గారు. జగన్ పరిపాలన ఏంటంటే పర్వాలేదు. అంతకుముందు మా బావ సరిపడి ₹1,00,000 ఇచ్చాడు, ఆయన బాగానే చూశాడు. ఎందుకు అవుతున్నాడు అది ఈయన వస్తున్నాడని చెప్పి ఈయన గురించి గొప్ప చెప్పకూడదు.
ఆయన వైఎస్ఆర్ చచ్చిపోయినప్పుడు మా ఆయన ఇచ్చాడు, మా ఇంటికి వచ్చి ఇచ్చాడు, ఇక్కడ ఎక్కువ పొద్దాలి. ఆయన పరిపాలన కూడా పర్వాలా, చదువుల గురించి కానీ వాటి గురించి కానీ అన్నింటి పర్వాలా. ఈసారి గెలిపించుకుంటారు జగన్ గారిని. ఈసారి మేము మాకు ఇంటికి వచ్చి మా బావ చచ్చిపోతే ₹1,00,000 ఇచ్చినప్పుడు మేము ఆయన వేయకుండా ఇంకెవరికి వేస్తాం? అవునా కదా. వీళ్ళు ఏంటంటే ఈ పోటా పోటీకి వేస్తున్నారు, కానీ మనకి పెట్టినోడు మొవ్వ పెట్టినోడు కావాలి కానీ. అవునా కదా. పిల్లల చదువులని అయ్యని డబ్బులు పంపించాడు, మా అబ్బాయి కూడా కాలేజీ పంపించాడు. మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే గారు? ఇక్కడ ఎమ్మెల్యే ఇది కళ్యాణ్. మరి ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? ఆయన పనితీరు గురించి మనకి పెద్దగా అలవాట్లేదు. మేము లారీ బోరీకి వెళ్తూ ఉంటాం కదా, పెద్దగా పరిచయం ఉంటుంది. మాకు జగన్ మాకు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడు కాబట్టి మా అక్కయ్య గారికి మేము వేసేది ఆయనకి. మా పిల్లలు మా కాలేజీ పిల్లల కాళ్ళకి వేసాడు డబ్బులు. ఎందుకు అబద్ధం వాళ్ళు తినే అబద్ధం అనకూడదు, మేము తప్పనిసరిగా ఆయనకి వేస్తాం. అది మరి ఎమ్మెల్యేని ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించుకుంటారా మీ అభిప్రాయంగా? ఇక్కడ ఎమ్మెల్యేనా? ఆయన మరి ఇటు పక్క అయితే గెలిపించేసుకుంటాం, జగన్ పక్క అయితే గెలిపించేసుకుంటాం. జగన్ పక్క కాకపోతే మేము వేయం. జగన్ పరిపాలన బాగా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? అన్ని రకాలుగాను బాగుంది. ఎస్సీలు కానీ బీసీలు కానీ మా అందరికీ అన్ని రకాల చదువులు చెప్పిస్తున్నాడు. ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ముసలికి పెన్షన్ ఉంది, అన్ని రకాలుగా బాగానే ఉంది. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయా? అందరికి 99 మందికి అందుతున్నాయి. ఎక్కడన్నా ఒకరికి ఇద్దరికి అందకపోవచ్చు, అది కాదనం. 99.5% అందుతున్నాయి. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్ గెలుస్తాడు ఈసారి, మళ్ళీ గెలుస్తాడు. ఎందుకని అంటారు అంత నమ్మకం చెప్తున్నారు? అంత నమ్మకం అంటే ఈ పథకాలే గెలిపిస్తాయి, అంతకనే ఏమి అక్కర్లా, ఆయన ఏం చేయక్కర్లా. ఈ పథకాలు గెలిపిస్తాయి. పథకాలకు అందరికీ ఇప్పిస్తున్నాడు, ఆయన కూడా తిరుగుతున్నాడు, ఇప్పిస్తున్నాడు, చేస్తున్నాడు, అన్నీ జరుగుతున్నాయి. ప్రజల సమస్యలు ఏమంటే పరిష్కరిస్తారా? మనం చెబితే పరిష్కారం అవుతాయి, మనం చెప్పాలిగా. చెప్పతే ఏమవుతాయి, చెబితే మాత్రం పరిష్కారం అవుతున్నాయి. వ్యక్తిగతంగా ఎలాంటి వారు ఆయన? వ్యక్తిగతంగా నాకు అంత వివరంగా తెలియదు, కానీ మంచివాడని చెబుతున్నారు. ఈసారి మరి గెలిపించుకుంటారా? మరి ఖచ్చితంగా గెలుస్తాడు, దాంట్లో అనుమానం లేదేమి. మరి మీ ఎమ్మెల్యే గారి గురించి మీ అభిప్రాయం ఒక మాటలో చెప్పాలని మీరు ఏం చెప్తారు? మంచివాడని చెప్తాం, దాంట్లో 100% మంచివాడనే చెప్తాం. గ్యారంటీగా గెలుస్తాడు కూడా. మరి వన్ ఎందుకని అలా? ఎందుకనేంటి అన్ని పనులు చేస్తున్నాడు, మాకు పెన్షన్లు ఇస్తున్నాడు. నెంబర్ 1 ఉందమ్మా. పథకాలన్నీ అందరికి అందుతున్నాయి, అందరికి చక్కగా ఎవడి ఆడికి మళ్ళీ ఇంటింటికి వచ్చి పిల్లలు చక్కగా అడిగి అన్ని చక్కగా చెబుతున్నారు. చెప్తే దాని ప్రకారం వచ్చేస్తున్నాయి. పింఛన్ మరి ఇంటికి వస్తుంది కదా, ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది. గతంలో ఎలా ఉండేది? ఆడి బోడిదెల్లి ఉండేది, ఆడికి అమ్మ ఆడొట్టి ఆడు రాత్తానానికి మన దీనికి ఎంత తేడా ఉందనుకుంటా. నక్కకి నాగలోకానికి ఎంత ఉందో అంత తేడా ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు బాబాయ్? అనిల్ కుమార్. దాని పనితీరు ఎలా ఉంది? ఒక నెంబర్ ఓకేగా ఉంది. సమస్యలు ఏదైనా ఉంటే ఎలా పరిష్కరిస్తారు? వెళ్ళి అడిగాం అనుకోండి, ఎప్పటికప్పుడు పలానప్పుడు వస్తాను చేద్దాం లేండి అంటాడు. ఖచ్చితంగా చేస్తాడు. వచ్చి వస్తున్నాడు, ఊరమ్మట తిరుగుతున్నాడు. ఏది పలానా ఆయన వచ్చాడు మొన్న, ఇది ఎట్టాకు ఆయన పని ఏమైనా ఉందంటే కేకేయండి, కేకేస్తారు, వచ్చి మాట్లాడతాం, పరిష్కరిస్తారు. బాగుంది. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? చాలా మంచివాడు. ఈసారి గెలిపించుకుంటారా మరి? గట్టిగా. ఎందుకని అంత నమ్మకం చెప్తున్నారు? గట్టిగా మంచి అడిగి ఎప్పుడు మంచిగా ఉంటుంది కదా, గట్టిగా గెలుస్తాడు, గెలిపించుకుంటాం. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు మీ అభిప్రాయంగా? చాలా బాగుంటుంది, చేస్తాడు, గెలిపించుకుంటాం. బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏంటి అని అమ్మ డబ్బులు ఇస్తున్నాడా, కాగితాలు పని అవుతున్నాయా, ఈ బళ్ళన్నీ కట్టాడా, స్కూళ్ళు బాగున్నాయా, మరి ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది? అసలు డబ్బులు పక్కన పెట్టు, పథకాలు పక్కన పెట్టు, అసలు పిల్లలకు బాగుంది. మరి లేనివాళ్ళు బోడి మంది ఉంటారు కదా, అందరూ చదివి లేరు కదా. మరి పొద్దున్నే పలక వచ్చిపోతే టిఫిన్ చేయకపోయినా వాళ్ళు జావా బావ పెట్టి చదువు బడికి పోతున్నారా? మరి ఎట్లా చెప్పు, అది చెప్పు. అసలు గొప్పదే చదవమన్నాడుగా, ఇంకేంటి? మీ ఎమ్మెల్యే గారు ఎవరు ఇక్కడ? ఆయన పేరు ఈయన అనిల్ కుమార్. ఏదో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి, ఏదైనా సరే. ఇదివరకు పోయినసారి గవర్నమెంట్ అంత ఇదిగా లేదు సంక్షేమ పథకాలు అని చెప్పి వాళ్ళు తింటమే సరిపోయింది. కానీ అదే లేదు, అప్పుడు లోకడ జన్మ కమిటీలు పెట్టి తెలవందే ఉంది, అందరికి తెలిసిందే కదా. అది ఇవాళ అలా లేదు. నీకు ఏ పథకం కావాలన్నా ఇంటికి వెళ్తాం, వాలంటీర్లు ఇంటికి వచ్చి అడుగుతున్నారు. దాన్ని ఏ విధంగా మీకు ఇది వచ్చిద్ది అంటే వచ్చిద్ది, మీరు అర్హుడే దీనికంటే అది గట్టిగా వచ్చిద్ది. దీన్ని మీరు అర్హుడే, మీకు వయసు సరిపోతుంది. దీనికి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మొత్తం బాగానే చేస్తున్నారు ఇక్కడ.
స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? గైలు అనిల్ కుమార్ గారు. పనితీరు బాగా పనితీరు బాగానే ఉంది. ఆయన ఇద్దంటే అయిందని చెబుతాడు, లేదు కొద్దిగా ఆగాలని చెబుతే ఆగాలని చెబుతాడు. మా వ్యతిరేకం అయితే లేదు ఎమ్మెల్యే గారి మీద. బాగానే స్పందిస్తాడు, సమస్యలు ఉండవు సరే. సచివాలయం కట్టారు, రైతు భరోసా కట్టారు, ఆర్బీకే. మాకు ఊరి నుంచి మా గతంలో రోడ్డు అసలు బాగుండేది కాదు, ఆయన రాగానే రోడ్డు కూడా వేశారు, ఆర్ఎన్బి రోడ్డు బాగా ఉంది చక్కగా. మంచి వ్యక్తి అతను. మీకు ఒకరికి తప్పకుండా తప్పకుండా అంటే ఆయన చేసిన పనులు అలా ఉన్నాయి. మనకి ఏ పార్టీ వెళ్ళినా వాళ్ళు స్పందించాడు, పార్టీలకు అత్యంగా చేశాడు. ఇతనికి ఇవ్వండి, ఇతనికి ఇవ్వకూడదు, మన పార్టీ కదని ఇప్పుడు ఆయన అనరు. అసలు అందరినీ సమానంగా చూశాడు. మనకు ఓటు వేయని వాళ్ళు కూడా ఆయన సమానంగా చూశాడు. అందరికీ పెన్షన్లు ఇచ్చాడు. ఏ పథకం అయినా అందరికీ అర్హులు అయితే మనకు తప్పకుండా వచ్చినాయి అందరికీ. మీ ఎమ్మెల్యే గారి గురించి మీ అభిప్రాయం చెప్పాలంటే ఒక మాటలు మీరు ఏం చెప్తారు? అంటే చెప్పట్లప్పుడు అదే ఆయన వ్యక్తిగతంగా మంచివాడే, దానికి ఇంకా చెప్పేది ఉంది. ఇంకా ఏ విధంగా అంటారు? కత్తి తలాలు ఇచ్చాడు, కాళ్ళు పోయిన వాళ్ళకి పింఛను ఇచ్చారు, ఇంటికి తెచ్చి అటు వరకు ముసలి వాళ్ళని వాళ్ళకి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కానీ గుడ్డ కోసి లేకుండా లేబర్ మరి తల్లిదండ్రులను బతికించుకుంటారా, పిల్లల్ని బతికించుకుంటాడా? అట్టేటప్పుడు వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, మా ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎలా ఉంది మరి పెన్షన్ ఇంటికి వస్తుంది కదా, సంతోషమైంది బాబు. ఎలా ఉండేది మరి? బాగానే ఉండేది గతంలో సంగతే. ఏం గతం చెబుతున్నాగా బాబు, వాళ్ళ ఇంటికి వెళ్తే కానీ మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, నానా ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు పర్వాలేదు, మాకు బాగుంది. ఆ మాట నీకు వాస్తవంగా దానిలోకి ఎక్కిద్దామో కానీ నేను ఎద్దు చాకరీ చేస్తా, ఇదిగో చాకరీ చేస్తాను, పింఛను వస్తుంది, అంత కెపాసిటీ పెరిగింది అన్నమాట జగన్ అన్న వచ్చినాక. గెలిపించుకుందామనేగా బాబు. కాకపోతే సీట్లు తగ్గుతాయని భయంగానే బంగారం వెళ్ళి చేసాడు. దొంగ వేసాలు వేసే వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఉంది కాదు బాబాయ్. మరి జగన్ ఓడేస్తామని చెప్పేసి ముగ్గురు అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, కలిసి వచ్చినా ఏది బొక్క పకీర్లు 100 అయితే మాత్రం ఏం లాభం బాబు. అసలు వాళ్ళకి వాగుసిద్ధి చెప్పటం కుదురుతుంది. అది దుప్పట్లో ఏలం పార్టీలోనేమో చంద్రబాబు ఒకటమో, ఈడేమో ఒక రవిడి వెళ్ళే పవన్ కళ్యాణ్ అంటాం. నాది నువ్వు చెప్పు. చేసాడంటే లేబర్ అంటున్నారని మన అమ్ముతుంటున్నాడని అన్ని విధాలు అందుతుంది పాపం. అందుకని ఆ మహానుభావుని అట్లా అంటున్నారు. మంచికి ఎప్పుడు రోజులు లేవుగా. అది ఎందుకని బాబాయ్ జగన్మోహన్ రెడ్డి అంత మంచి చేస్తుంటే అందరూ వ్యతిరేకిస్తున్నారు అంటారు. మంచి ఎప్పుడు వెనకబడని వెనకని ఇడదామని. ఏ ఊరండి? ఈ ఊరే భద్రాజపాలెం. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన సంక్షేమ పథకాలతో జనం అంతా కూడా ఆనందంగా గడుపుతున్నారు. మరి వచ్చే గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో అని చెప్పలేం కదా. అది జగన్ అది ఆనందంగా ఉండాలి జనం, ఎక్కువ మంది. పథకాలన్నీ అందరికి చేరుతున్నాయా? కరెక్ట్గా చేరుతున్నాయి, ఏ మిస్ అవ్వకుండా. అసలు అట్లా చేరేది ఈ ఒక్క పథకాలే ఈ టైమే. ఇది ఇంతకుముందు ఎప్పుడు ఏది జరిగి ఉండదు. వాళ్ళ టయాల్లో తక్కిన గవర్నమెంట్ టయాల్లో ఇక్కడ వంతులు కడతానంటే అక్కడెక్కడ తీసుకెళ్ళి ఇంకోటి రోడ్డు వేస్తారు, ఇంకోసారి రోడ్డు అయితే ఇంకోటి వేస్తారు. అట్లా చేసేవాళ్ళు. ఇక్కడ కరెక్ట్గా అనుకున్న ప్రకారం జరిగింది. ఇప్పటికి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్ కుమార్ గారు గెలుస్తాడు. ఎందుకని అంతగా కన్ఫామ్ చెప్తున్నారు గెలుస్తారు? ఆయన వర్కరు ఫస్ట్ నుంచి నమ్మకంతో ఉన్నాడు. ఆయన ఎమ్మెల్యే గారికి కూడా ఇది నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి గారికి కూడా నమ్మకం ఉంది. ఈ ప్రాంతానికి కైలి అనిల్ కుమార్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు వేయించాడు, ఇళ్ల స్థలాలకి అవన్నీ ఇప్పించాడు, మరి తిరిగాడు. అదే ఇళ్ల స్థలాల మార్పులు జనం ఆర్ఎన్బి రోడ్డు ఒకటి వేసారు, బాగుంది బ్రహ్మాండంగా రోడ్డు కూడా. ఏ పని ఉండా కాదనుకుని చేశాడు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? ప్రజల సమస్య ఉంటే పరిష్కరించడంలో నెంబర్ 1. ఇక ఆయన భరించుకోకుండా తప్పించి తిరిగే రకం కాదు. మీ సమస్యలు ఉందని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా ప్రవర్తించేవారు? ఆయన బాగా మాట్లాడుతారు, బాగా ఎక్కువాడు చాలా. మనం ఎట్లా ఉంటాం అట్లా ఉంటాడు మనలాగానే. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? వ్యక్తిగతంగా మంచిదే. ఈసారి మరి గెలిపించుకుంటారా? 100%. మీ ఎమ్మెల్యే గారి గురించి మీ అభిప్రాయం ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారి గురించి ఎమ్మెల్యే గారు గుడ్ ఎమ్మెల్యే. ఇంకా 10 కాలాల పాటు ఇక్కడ ఎమ్మెల్యేగా చేయాల్సినటువంటి వ్యక్తి చేస్తాడు కూడా. ఎమ్మెల్యేలు కూడా బజార్లు అమ్మడి తిరుగుతున్నారు మా అనుభవంలో.
నాకు నాన్న 80 ఏళ్ళు పైన ఉండి ఎమ్మెల్యే కాడి నుంచి అందరూ ప్రజల్లోకి వచ్చి తిరిగి మంచి చెడ్డలో కనుక్కునే పరిస్థితి వచ్చిందంటే జగన్ గారే. పథకాలన్నీ అందరికీ వస్తున్నాయా? అందరూ చెందుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుంది. మా బోటు ముసలాళ్ళ కానించి పిల్లల కానించి హాయిగా ఉన్న వాలంటీర్ వ్యవస్థ అన్ని రకాల కూడా శుభ్రంగా జరుగుతుంది. అంతకుముందు నానా బాధలు పడేవాళ్ళం. అంతకుముందు ప్రభుత్వంలో పంచాయతీ ఆఫీస్ కాడికి వెళ్ళి రోజులు కూడు లేక కాపలా కాసి పడిగాపులు కాసేవాళ్ళం. ఇవాళ శుభ్రంగా తెల్లారిపాటుకు వచ్చి లెగ్గొట్టిస్తున్నారు. 1000 రూపాయలు ఇస్తానికి ఏడిచారు. అంతకుముందు 3000 ఇస్తున్నారు ఇంటికి వచ్చి లెగ్గొట్టి. 1000 రూపాయలు అంతకుముందు 1000 రూపాయలు కూడా ఏడిచారు. ఏడిచి మొత్తుకుని ఏడిపి నానా ఏడుపులు ఏడిపించారు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్. సార్ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా అంటే ఇప్పుడు ఏమి కావాలని చేసి పెడుతున్నారు అందరికీ. ఇప్పుడు ఎప్పుడూ లేనిది 17 మెడికల్ కాలేజీలు తెచ్చాడు స్టేట్కి. ఒక 5 ఆల్రెడీ స్టూడెంట్స్ కూడా చేరారు. ఇంకొక 5 నెక్స్ట్ ఇయర్ చేరతారు. మరి ఇంతకుముందు లేదు కదా, అదంతా ఈ రాష్ట్రానికి ఏమి లేవు కదా. పారిశ్రామికంగా కూడా బాగానే పరిశ్రమలు పెడుతున్నారు. ఇదివరకు చాలా మెరుగ్గా వస్తున్నాయి పరిశ్రమలు కూడా. ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామాలు బాగున్నాయి. ఇప్పుడు ఆర్బీకే అని కానీ ఈ సచివాలయాలు కానీ పెట్టి ఇక్కడ సిబ్బందిని ఒక గ్రామం నుంచి బయటికి వెళ్లకుండా మాకు అన్ని ఇంటికాడికి వస్తున్నాయి. ఏ విషయం ఏ పనికి మేము బయటికి వెళ్ళే పని లేదు. ఇవాళ ఇంటికి వచ్చి అడుగుతున్నారు ఏమేమి వస్తున్నాయి, ఏం కావాలి, మా నుంచి మేము చేయగలిగే సహాయం ఏంటని వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. అది ఎంత మార్పు. మహాత్మా గాంధీ గారు ఎప్పుడో గ్రామ స్వరాజ్యం అన్నాడు. గ్రామ స్వరాజ్యం ఇవాళ చూస్తున్నాం ఇక్కడ. గ్రామ స్వరాజ్యం మరి ప్రతిపక్షాలు అభివృద్ధి ఏం జరగట్లేదని చెప్పి ఈ ప్రతిపక్షాలు వాళ్ళు ఇష్టమైనట్టు అడుగుతూనే ఉంటారు. అది అరగటమే అంతే. అది ప్రతిపక్షాల ఇప్పుడు వాళ్ళు మన మెచ్చుకోరు కదా, చేసేవాడిని మెచ్చుకోరు కదా. అన్నీ అడ్డాలే కదా చేసేది. ఇళ్ల స్థలాలు వస్తుంటే కోర్టులకు వెళ్తారు, ఇళ్ళు ఎత్తుంటే కోర్టులకు వెళ్తారు, అడ్డం పడతారు. మంచి పనికి అడ్డం పడేవాడిని ఇంకేమంటారు. ఇక అంతే. స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? అందరిని కలుపుపోతాడు. ఎవరితో పేసి ఉండదు. ఎవరు వెళ్ళినా ఆయన సాధ్యపడేది అయితే ఖచ్చితంగా చేసి పెడతాడు. సాధ్యం కానిది అయితే ఇది కత్తి లేట్ అవుద్ది, మన దీన్ని కత్తి డిలే చేయాల్సింది అయితే తప్పక ఇప్పుడు అవ్వదు ఇది అని చెబుతారు కదా మొఖాన్ని. తిప్పుకోవటం చేయటం అటువంటి ఏముండదు. ప్రజల సమస్యలు ఏమంటే ఎలా పరిష్కరిస్తారు? ప్రజల సమస్యలు అంటే మాకు ఇక్కడ గ్రామ లెవెల్లో ఏది వెళ్ళి అడిగినా ఆయన వల్ల ఏది వెంటనే పరిష్కరించేస్తాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు? మంచివాడు. వ్యక్తిగతంగా కూడా ఎవరితో పేషీలు ఉండవు. సగ్గా అందరం కలిపిపోయే మనస్తత్వం. ఇప్పుడు ఇక్కడ ఆయన మీద ఇక్కడ వేరే డిఫెండ్ అయ్యి వేరే గ్రూప్ కానీ అది కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే అందరం కలిపిపోతాడు కాబట్టి గ్రూప్ అనేది ఏం కూడా లేదు. ఈసారి గెలిపించుకుంటారా? ఖచ్చితంగా గెలిపించుకుంటాం అనుకుంటున్నాం మేము. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకంటే మాకు ఉండే ఓటింగ్ ఉంది, బాగా గెలుస్తాడు అనుకుంటున్నాం. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? వెరీ గుడ్ అని చెబుతామండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ గారి పరిపాలన సూపర్గా ఉంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఏముంది, అట్టడుగు జనానికి సక్రమమైన పద్ధతిలో వాళ్ళు బతికే విధంగా మంచి ఏర్పాట్లు చేసి పెన్షన్స్ కానీ లేకపోతే పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే అమ్మఒడి కానీ ఇవన్నీ పథకాలన్నీ అమలు చేస్తూ ప్రజారంజక పాలన పాలిస్తున్నారు ఆయన. జగన్ గారి పరిపాలనకి ఢోకా లేదు. మెయిన్గా ఎవరికి అవసరమో ఈ పథకాలు ఎవరైతే అన్నార్థులు ఉండాలో వాళ్ళకి అన్నం పెట్టినాడు కాబట్టి మంచి పరిపాలన అందిస్తున్నారు. పథకాలు అందరికీ అందుతున్నాయా? సక్రమంగా. ఆయన మొట్టమొదటే చెప్పాడు, కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, పార్టీ లేదు, అన్ని వర్గాలకి సమానంగానే అందిస్తాను, ఎవరైనా అర్హత ఉంటే చాలు నేను నా పథకాలన్నీ అమలు జరుపుతానని చెప్పాడు. ఆ విధంగానే చేస్తున్నాడు. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? కైలి అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది ఇక్కడ? బాగానే ఉంది. అంటే ఏ విధంగా అంటారు? వెళ్ళి రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే జనరల్గా ప్రతి గ్రామంలోనూ పార్టీ నాయకులు అంటూ ఉంటారు కదా, సర్పంచ్ ఉంటాడు కదా, మా గ్రామానికి ఇది అవసరం అంటే ఆయన సీరియస్గా తీసుకుని దానికి కావాల్సిన నిధులు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం అయ్యేటట్టు చేస్తున్నాడు. రోడ్లు కానీ ఇంకోటి కానీ ఏ డొంకలు బాగు చేసుకునే దానికి కానీ సక్రమంగానే పనిచేస్తున్నాడు. వెళ్తే లేదనేది లేదు, వస్తాడు, చూస్తాడు, పనిచేస్తాడు. మీ సమస్యలు ఏదన్నా ఉందని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? బాగానే స్పందిస్తాడు. మన ఏ సమస్య తీసుకెళ్ళినా చేద్దామని అంటాడు కానీ చేయమనే ప్రశ్నే లేదు. చేస్తాడు. దానికోసం ఆయన 100% ప్రయత్నం చేస్తాడు. వ్యక్తిగతంగా ఎలాంటి వారు?
వ్యక్తిగతంగా కూడా మంచిది. ఆయన దగ్గర దోషగుణాలు ఏమి లేవు. ఎవరైనా ఆదరిస్తాడే ఈ నియోజకవర్గంలో ఎవరైనా ఆయన బాగానే ఆదరిస్తాడు. గెలిపించుకుంటారా మరి ఈసారి? ఖచ్చితంగా. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు? ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నార్థులకి అన్నం దొరుకుతుంది. ఇలా అట్టడుగు జనానికి వైద్యం కానీ విద్య కానీ అన్నీ సక్రమంగా అందుతున్నాయి. మరి అలాంటప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎవరు పోగొట్టుకోరు కదా కావాలని. అందుకని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా జనరల్గా. మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాటలు చెప్పాలంటే మీ అభిప్రాయం మీరు ఏం చెప్తారు? మా అభిప్రాయం ఏముంది చెప్పాను కదా, మీరు అడిగారు, నేను చెప్పాను. మనం ఏ పని మీద వెళ్ళినా ఆయన స్పందిస్తారు. వెంటనే స్పందించి దానికి సంబంధించిన ఎఫర్ట్ చేస్తారు గట్టిగా. ఆ నమ్మకం ప్రజలకి అందరికీ ఉంది. ఎవరెళ్ళి కలిసినా కూడా ఆయన ఆదరిస్తాడు. ఎమ్మెల్యే గారు వ్యక్తిగతంగా ఎలాంటి వారు? ఎమ్మెల్యే గారు మంచివాడే. ఆయనకేమండి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా? పదలేం చేస్తారు మనకేం తెలుసండి. ప్రజల్లో మీరు కూడా ఒకరుగా బాబాయ్? ప్రజల్లో మేము కూడా ఒకరుగా అంటే మేము గెలవాలని, అది ఇక్కడ ఉండదు ఏమి లేదు. ప్రతి సోమవారం పామర్లో ఆయన రూమ్లో ఉంటాడు. రూమ్లో ఉండి వచ్చిన మనిషిని ఆ వరుసవారి పేర్లు రాపించుకుని వరుసవారి పేర్లు కాకేసి నీ పని ఏంటి బాబా అని అడుగుతాడు. పని చెప్పామనుకో వల్ల అయితే చేతనైతే ఇయ్యాలే చేస్తానంటాడు, లేకపోతే 10 రోజులు ఆగినాక చేస్తానంటాడు. ఆయన బ్రహ్మాండం ఎమ్మెల్యే. ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారా? ప్రజల సమస్యగా మరి వెళ్ళేది, ప్రజల సమస్య గురించే వెళ్ళేది. ఇప్పుడు కట్టకని శ్మశానం చెప్పాడు కదా, మేము ఇద్దరమే వెళ్ళాం కట్టకని శ్మశానానికి. మీరు వెళ్ళండి, మేము ఎంఆర్ఓకి ఫోన్ చేస్తానన్నాడు. మేము రాకముందే ఎంఆర్ఓకి ఫోన్ వచ్చింది, మేము వెళ్ళాం. గబగబా మమ్మల్ని కాకేసి నీ పరిష్కారం ఏంటి, నీ పరిష్కారం ఏంటని అన్నీ చేసాడు. చేస్తే 30 ఏళ్ళ నుంచి చంద్రబాబు రామారావు కాడి నుంచి దీనికోసం పోరాడుతున్నారు ఒల్లూరు జనం. పోరాడుతుంటే ఎవరు ఏం చేయలే, ఆయన చేసాడు. అదే ఒకటే కాదు, అసలు గూపులు లేవు, రౌడీజం లేదు. చక్కగా వెళ్ళి అడిగితే నేను చేస్తానంటే చేయగలిగితే చేస్తానంటాడు. ఎమ్మెల్యే గారికి చేయలేకపోతే 10 రోజులు నాకు మాట్లాడి చేస్తానంటాడు, 10 రోజులు మాట్లాడినా చేస్తానంటాడు. వ్యక్తిగతంగా మంచాడు, 1 నంబరు. అది ఎక్కువగా మొన్న మీద ఎక్కువగా అంటే అంత గట్టి మనిషి అయినా ఎవరిని యారనే మనిషి కాదు, ఏమయ్యానే మనిషి ఎమ్మెల్యే గారు. అది అట్ట. ఎమ్మెల్యే గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? మా ఎమ్మెల్యే బంగారం అని చెప్తాం. మా ఎమ్మెల్యేని మెజార్టీ గెలిపించుకుందామని చెప్తాం. జగన్ పరిపాలన ఉండమంటే మానవులు బతుకున్నారు, పేదవాళ్ళు బతుకున్నారు. పేదవాడు అనేవాడికి కాస్త ఆసరా వచ్చి ఇల్లు గోడు గుట్ట వచ్చింది, ఇళ్ళకాడ కొండలు దామకుండా. అదే చంద్రబాబు గారు అంటే ఇల్లు చదువుకోకూడదు, ఇల్లు ఉండకూడదు, ఎప్పుడు పాలేరుగా ఉండాలి మాకు అనుకుంటా. పాలేరుతనం ఉండకుండా శుభ్రంగా బతుకున్నారు. అందరికి అందిని. ఎవడో ఒకడో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు 3 లక్షలు జీతం పడితే పెన్షన్ రాకపోతే ఆడు అల్లరి చేస్తాడు. అట్లాంటి దొంగ టీడీపీ వాడికి ఒక పెన్షన్ తీశారంటారు. ఆడు ఎందుకు చేస్తాడు? ఆడి కొడుకు బొంబాయిలో 3 లక్షల జీతం. ట్యాక్స్ ఎలా పడుద్ది? ట్యాక్స్లోకి వస్తుంది కదా, అది తీస్తే అది తప్పని ఈ చంద్రబాబు గారి మనుషులు విమర్శిస్తారు, అంతే తేడా. పథకాలు అందరికీ వచ్చినాయి, వాళ్ళు ఊరిని అట్టా చెప్పుకుంటామే. ఆడేమిచ్చాడు? 1,50,000 ఇస్తానన్నాడు, ఎగదింగాడు 4 ఏళ్ళు. ఆ కొందరికి వాళ్ళ వాళ్ళకేమో 2-3 ఏళ్ళు ఇచ్చుకున్నాడు. మా రైతులు పేద రైతులకేమో. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? అనిల్ కుమార్. ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయనది బాగానే ఉంది. అంటే ఏ విధంగా ఈ నగరానికి 1977 వేసిన రోడ్డు ఇప్పుడు అడితివాడిని బాది వెనక్కి దోసి సగం రోడ్డు వేసాడు. మళ్ళీ బడ్జెట్ వస్తే మిగిలింది కూడా వేస్తాడు. బడ్జెట్లు స్లో అయినాయి కనుక రోడ్డు మొత్తం ఇంకా ఒక 2 కిలోమీటర్లు వస్తే ఇవాళ 40 ఏళ్ల క్రితం వేసిన రోడ్డు ఇవాళ వేసాడు నెంబర్ 1గా. అనిల్ కుమార్ అడిగి వేయించుకున్నాడు. ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరిస్తారా? ప్రజలు ఏమంటారు? ఈ 2 గోతులు చూసి రోడ్డు అంటారు. మరి 7 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు వేసాడుగా, ఇంకా 2 కిలోమీటర్లు వేయాలి. దానికి బడ్జెట్ వచ్చి ప్రాబ్లం సాల్వ్ చేసుకొస్తాడు ఒక్కోటి. అది తేడా, అంతే. ఆయన పరిపాలన వ్యక్తిత్వం కూడా మంచిదే. 30 ఏళ్ళ మట్టి అవన్న శ్మశానం మా ఊరిలో హిందువుల శ్మశానం 2 ఎకరాల 10 సెంటు కలుపు తెపితే అది మొన్న 30 సెంటు దగ్గరుండి ఎడగొట్టించాడు మాకు. హిందువులు అనేవాడికి ఎదవలకి ఎవరికి శ్మశానం లేదు, తోటల వాళ్ళూరికి. ఆయన ఉండమట్టే వాళ్ళ శ్మశానం వచ్చింది. అది నెక్స్ట్ గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకని అంటారు? ఎక్కువ పనులు చేశాడు కనుకే గెలుస్తాడు. మీ ఎమ్మెల్యే గురించి మీ అభిప్రాయంగా ఒక మాటలు చెప్పాలని మీరేం చెప్తారు? ఆయన ఉంటేనే బాగుంటుంది. ఏదన్నా అడిగినా చిన్నవాడు వెళ్ళినా గౌరవంగా ఉంటాడు. కొందరు గెలిచారనుకో, గెలిచే రోజేమో అయ్యా ఓటేయి అంటారు. తర్వాత నువ్వెవడో తెలియదు మా లీడర్ రావాలంటారు వేరే పార్టీ వాళ్ళు. టీడీపీ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, మాకు నక్కలపూడి మురళి జగన్ అది గన్నె బెమ్మాయి రావాలి, వీళ్ళు చెప్తేనే మీ రోడ్డు గొయ్యి పుడుతామంటారు.
ఏమంటే ఇట్లా గోతులు అయినాయి అంటే ఈ ఎమ్మెల్యే చెప్పానుకో బడ్జెట్లో పెట్టాను బాబు వస్తుంది వేపిస్తాను అని చెప్తున్నాడు. బాగానే ఉందండి. అంటే ఏ విధంగా అంటారు? అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాడుగా అందరికీ. పేదవాళ్ళకి వైద్యం చేయించుకోవటానికి కానీ, మరి పేదవాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవటానికి కానీ అంతా బాగుందిగా. మరి ప్రైవేట్ వాటిలో ఇంగ్లీష్ మీడియం ఉండేది లోగడ, మరి చాలా డబ్బులు కట్టాలిగా. ఇప్పుడు ఆ అవసరం లేదుగా. బొడ్డు స్కూల్లోనే ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి చిన్న 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 బాగా పేదవాళ్ళు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదివించుకుంటే వాళ్ళు డిగ్రీ స్థాయికి వెళ్ళేదానికి ఇంగ్లీష్లో మాట్లాడతారు, రాస్తారు. తద్వారా మంచి మంచి ఉద్యోగాలు రావడానికి కానీ అవకాశం ఉంటుందిగా. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారుగా. మరి పేదవాడు ఆ స్థాయిలో చదువుకోలేనప్పుడు వాడు గ్రామాల్లోనే మురిగిపోతాడు. కాబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం చాలా బాగుంది. ఎక్కటమే వికలాంగులకు 3,000 ఇచ్చాడు. అది మంచి పద్ధతిగా. స్థానిక ఎమ్మెల్యే ఎవరు? కైలా అనిల్ కుమార్ గారు. ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. అంటే ఏ విధంగా అంటారు? ఏ విధంగా ఉంది, అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ కూడా జాగ్రత్తగా అందిస్తున్నాడు. అన్ని వర్గాలను కలుపుపోతాడు. అన్ని వర్గాలతో బాగానే ఉంటాడు. ఎవరికి విరోధి కాదు ఆయన. ఆయన అసలు సెక్యూరిటీ లేకుండా తిరుగుతాడు. గన్మ్యాన్ అవసరం లేదంటే అర్థం ఏంటి? ఆయనకి ఎవరికి విరోధి కాదు. అంత మంచివాడు. ప్రజల సమస్యలు ఏమైనా పరిష్కరిస్తారా? ఎవరు? ఎమ్మెల్యే చెప్తే గడప తిరిగింది, అందుకేగా గడప తిరిగాడుగా. సమస్యలు చాలా తీర్చాడు. ఉదాహరణ, ఇదే గ్రామంలో ఊరు చివర ఒక ఇల్లు ఉంది. వాళ్ళకి పూర్వం నుంచి లైట్ లేదు. ఏడో వాముల్లో గడ్డి వాముల్లో ఉందా ఇల్లు లేదు. గడపకు వచ్చినప్పుడు అయ్యా మరి గత 40 సంవత్సరాల నుంచి మాకు లైట్ లేదు, ఒక వీధి లైట్ వేయమన్నారు. అనిల్ కుమార్ గారు వచ్చినప్పుడే అడిగాడు అతను. అడిగితే వారం రోజుల్లో లైట్ వేసేసారు అక్కడ. పాములు, చిన్న చిన్న పిల్లలు పాములు మయాన గడ్డి వాముల్లో ఇల్లు అది మంచి పనే కాదా? మంచి పనే. మంచివాడు గెలుస్తాడు, కన్ఫామ్ గెలుస్తాడు. మంచివాడు ఆడని గెలుస్తాడండి. చెడ్డవాడు ఆడగలడు. మరి వ్యక్తి మంచివాడు, ఎవరికి శత్రువు కాదు. తెలుగుదేశానికి కాదు, వైసీపీకి కాదు, ఎవరికి వ్యక్తిగతంగా ఎవరికి శత్రువు కాదు ఆయన. ఇది నేను అనేది. వ్యక్తిగతంగా అందరికీ మంచివాడు.